నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో చేతి వేళ్ల కదలికల్ని కట్టిపడేసే ఎల్బో పెయిన్. చలికాలం జుట్టును కాపాడుకోండిలా. కష్టపడితే కాన్పు తేలిగ్గా అవుతుందా? ఇంకా హెల్త్ టిప్. అతి సర్వత్రా వర్జయేత్ అనే నానుడి గురించి మనకు తెలిసిందే. ఈ సూత్రం మన చేతికి వర్తిస్తుంది. చేతిని అతిగా ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు ఎల్బో పెయిన్ వంటి సమస్యలు వచ్చి పడతాయి. క్రీడల్లో గాయపడ్డప్పుడు, ప్రమాదాల మూలంగా చేయి, భుజం కండరాల్లో పటుత్వం లోపించినప్పుడు కూడా ఎల్బో పెయిన్ అనేది సమస్యగా మారుతుంది. ఇలాంటప్పుడు చేతిని పైకెత్తడం కష్టమవుతూ ఉంటుంది. చేతిని ఉపయోగించి కొద్దిపాటి బరువును కూడా ఎత్తలేకపోతూ ఉంటారు. విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా చేతిలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. మొత్తంగా చేతి కదలికల్ని కట్టిపడేసే ఎల్బో పెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దైనందిన జీవితం సవ్యంగా నడవాలంటే మన కదలికలన్నీ సాఫీగా సాగుతుండాలి. ఏ కారణంగానైనా మన కదలికలు కష్టమైతే, అందులోనూ చేతి కదలికలు కష్టంగా మారితే కాఫీ కప్పును పట్టుకోలేం, పుస్తకంలో పేజీలు తిప్పలేం, చొక్కా బొత్తాలు పెట్టుకోలేం, వేళ్లతో సులువుగా రాయలేం. ఇలా ఒక్కటేమిటి, ఏ పని చేసుకోలేం. ఒక్క మాటలో చెప్పాలంటే చేతి కదలికలు కష్టమైతే మొత్తంగా రోజువారీ జీవితమే దుర్భరంగా మారుతుంది. చేతి కదలికల్ని కట్టిపడేసే సమస్యల్లో ఎల్బో పెయిన్ను ప్రధానంగా చెప్పుకోవాలి. దీన్నే టెన్నిస్ ఎల్బో అని కూడా పిలుస్తారు. మోచేతి కింద పైభాగాల్లో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ఎల్బో పెయిన్కి చేతిని అతిగా ఉపయోగించడం మొదలుకొని కీళ్లు అరిగిపోవడం వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. మనకు ఎల్బో ప్రాబ్లమ్స్ చాలా కామన్ అండి. ఇట్ ఈస్ కామన్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్ పీపుల్. సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో వచ్చింది, టెన్నిస్ క్రికెట్ ఆడుతూ. సో టెన్నిస్ ఎల్బో డజన్ మీన్ ఓన్లీ మనకు ఎల్బో టెన్నిస్ ప్లేయర్స్కే వస్తుంది. టెన్నిస్ ప్లేయర్స్ రావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ రావచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు స్పోర్ట్స్ పీపుల్. మనకు రొటీన్ యాక్టివిటీస్లో చూస్తే చాలామంది మన లేడీస్ వర్క్ చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి ఎల్బో పెయిన్స్ ఉంటాయి. దిస్ ఎల్బో పెయిన్ పర్సే ఈజ్ నాట్ మనకు ఎల్బో మూవ్ చేసే కొద్దీ వచ్చే ప్రాబ్లంతో కాదు. ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు అవర్ ఫింగర్ అండ్ హ్యాండ్ మూమెంట్స్. సో మనం రిస్ట్తో ఎక్కువ మూమెంట్ చేసే కొద్దీ, లైక్ టెన్నిస్ ప్లేయర్స్ ప్లేయింగ్ టెన్నిస్, లేడీస్ ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేసేది, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ టైపింగ్ చేస్తుంటారు, రిస్ట్ మూమెంట్స్ చేస్తుంటారు. అవన్నీ బికాజ్ ఆఫ్ నా డైలీ రొటీన్ యాక్టివిటీ రిస్ట్ అంతా మూవ్ చేస్తుంటాము. ద సేమ్ లోడ్ ఫాల్స్ ఆన్ టు ద ఎల్బో. బికాజ్ ఈ చేతులు ఉండే మసిల్స్, ఫోర్ ఆర్మ్ మసిల్స్ దీన్ని మూవ్ చేసేటివి, అవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఏ రిస్ట్ మూమెంట్ ఎక్కువ చేసినా మనం లోడ్ మీద ఎల్బో మీద పడుతుంది. ఇక బయట పక్క నొప్పి వచ్చినప్పుడు దాన్ని మనం రొటీన్ లేవ్ టైమ్ అండ్ టర్మ్స్లో టెన్నిస్ ఎల్బో అంటాము. దిస్ ఇస్ వెరీ వెరీ కామన్. కొంతమందికి వచ్చేది లోపల భాగంలో నొప్పి, దీన్ని మనం గాల్ఫర్స్ ఎల్బో అంటాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకు యంగ్ పాపులేషన్లో వచ్చేది, అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 40. ఆబ్వియస్లీ ఆర్థరైటిస్ అవన్నీ వచ్చేది 50-60 తర్వాతే వస్తాయి. ఎల్బో చాలా రేర్. కానీ టెన్నిస్ ఎల్బో, గాల్ఫర్స్ ఎల్బో చాలా కామన్ మన డైలీ రొటీన్ ప్రాక్టీస్లో. ఇట్ ఈస్ గెటింగ్ యాజ్ కామన్ యాజ్ బ్యాక్ పెయిన్ ఆల్సో. కొంతమందికి తిమిర్లు వచ్చేటివి అవన్నీ ఉంటాయి, కానీ 90% పెయిన్స్ ఓన్లీ ఎల్బో చుట్టూనే ఉంటాయి. చేతి కదలికల్ని కట్టిపడేసే ఎల్బో పెయిన్ లేదా టెన్నిస్ ఎల్బో అనేది ఎక్కువగా క్రీడాకారులు, ముఖ్యంగా క్రికెటర్లు, గోల్ఫ్ ఆటగాళ్లలో కనిపిస్తుంటుంది. అయితే వాళ్లలోనే కాదు, సాధారణ వ్యక్తుల్లోనూ ఎల్బో పెయిన్ వస్తుంటుంది. చేతుల్ని అతిగా ఉపయోగించే వాళ్లలోనూ, చేతులు, భుజం కండరాలు బలహీనంగా ఉన్న వాళ్లలోనూ, కీళ్లవాతం బారిన పడ్డప్పుడు, చేతి ఎముకల్లో సన్నటి ఫ్రాక్చర్లు అయినప్పుడు, తరచూ అధిక బరువులు ఎత్తేవాళ్లలోనూ, మెడ, భుజాల్లో ఏవైనా నరాల సమస్యలు తలెత్తినప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఎల్బో పెయిన్ అనేది సమస్యగా మారుతుంటుంది. ఎల్బో పెయిన్ బారిన పడ్డప్పుడు మోచేతి కింది భాగం, పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి బాధిస్తుంటుంది. చేతిని తేలికగా పైకెత్తలేకపోతుంటారు. చేతి కదలికలు కష్టంగా మారతాయి. పిడికిల్ని బిగించాలన్నా, తెరవాలన్నా కష్టంగా ఉంటుంది. వస్తువుల్ని చేతివేళ్లతో సరిగ్గా పట్టుకోలేకపోతుంటారు. గ్రిప్ ఉండదు. విశ్రాంతి సమయంలోనూ మోచేతి భాగంలో నొప్పి బాధిస్తుంటుంది. మనం దీన్ని ఎల్బో పెయిన్స్ మనకు టెన్నిస్ ఎల్బో ఉన్నా, గాల్ఫర్స్ ఉన్న ఎల్బో ఉన్నా కానీ 95% డయాగ్నోసిస్ ఇస్ బై క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే మనం ఎగ్జామిన్ చేసి నొప్పి ఎక్కడ ఉంది చూసి కొన్ని టెస్ట్లు చేసి మనం ఆర్థోపెడిక్గా దాన్ని డయాగ్నోస్ చేయవచ్చు. దీనికి మనం ఎక్స్రే చేసే అవసరం లేదు. ఎంఆర్ఐ అయితే ఇంకా అవసరం లేదు. ఎంఆర్ఐ మనం ఓన్లీ ఆఫ్టర్ 6 months ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ తీయవచ్చు, కానీ ఎక్స్రే కానీ అవసరం లేదు. సో మనం డయాగ్నోసిస్ ఆఫ్ ఎల్బో పెయిన్, ఆఫ్ గాల్ఫర్స్ ఎల్బో, టెన్నిస్ ఎల్బో మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ అవాయిడింగ్ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీ. సో మనం టైపింగ్ చేసినప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు, ఏదైనా స్పోర్ట్స్ ఆడినప్పుడు మనకి ఎల్బో పెయిన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫర్ 3 weeks టు రెస్ట్ ఇట్.
రెస్ట్ ఇవ్వకుండా మనం సేమ్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తే మనం ఫిజియోథెరపీ అయినా చేయండి, మందులన్నీ వేసుకోండి, నొప్పి అయితే ఖచ్చితంగా తగ్గదు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎల్బో పెయిన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద రిస్ట్ మూమెంట్స్ ఈజ్ రెస్ట్ కావాలి. సో ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, వామ్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, లోకల్ ఆయింట్మెంట్ పట్టించుకోవచ్చు, అండ్ ఫిజియోథెరపిస్ట్ని కలిసి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ నేర్చుకోవాలి. సో దట్ ఈస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఆర్ టు స్ట్రెచ్ దిస్ మసిల్. సో దాంతో ఈ పెయిన్స్ తగ్గుతాయి. సో రెస్ట్ ఇచ్చే కొద్దీ పెయిన్స్ తగ్గుతాయి. తగ్గనప్పుడు ఆ సేమ్ టైంలో మనం కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. అండ్ గివింగ్ ఇట్ రెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో స్పోర్ట్స్ యాక్టివిటీ ఆడేవాళ్ళు అట్లీస్ట్ ఒక 4-5 వీక్స్ అన్న స్పోర్ట్స్ తగ్గించుకోవాలా. టైపింగ్ చేసేవాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ ద పోస్చర్ ఆఫ్ ద టైపింగ్స్. ఎర్గనామిక్స్ స్టడీ చేసుకొని పోస్చర్ ఆఫ్ ద కీబోర్డ్ ఏదో ఒకటి చేంజ్ చేసుకొని వాళ్ళకి పెయిన్ రాకుండా చూసుకోవాలి. ఎల్బో పెయిన్ బాధిస్తున్నప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. రోజు కొద్దిపాటి ఫిజియోథెరపీ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్రాప్ బ్యాండేజ్ కట్టుకోవడం, తరచూ ఐస్తో కాపడం పెడుతుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. పడుకున్నప్పుడు చేతిని కాస్త ఎత్తులో ఉంచి పడుకోవాలి. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు 1-2 పెయిన్ కిల్లర్లను వాడుకోవచ్చు. అయితే విశ్రాంతి తీసుకున్న మోచేయి భాగంలో నొప్పి తగ్గనప్పుడు, ఫిజియోథెరపీతో కూడా ఫలితం లేనప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయడం ద్వారా ఎల్బో పెయిన్కి మూల కారణాన్ని కనుగొంటారు డాక్టర్లు. సమస్య తీవ్రతను బట్టి మందులు, అవసరమైతే సర్జరీ చేయడం ద్వారా ఎల్బో పెయిన్ సమస్యను తగ్గిస్తారు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన జుట్టుకు చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడంతో జుట్టంతా ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. వెంట్రుకలన్నీ కాంతిహీనంగా మారిపోతూ ఉంటాయి. జుట్టు కొసలు చిట్లి గుర్రపు వెంట్రుకల్ని తలపిస్తూ ఉంటాయి. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా చలికాలంలో జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 గుడ్డు పగలగొట్టి వేయండి. కదలిక అనేది మన ఉనికికి సంకేతం. కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు మాత్రమే ఉన్న చోటే ఉండిపోతాయి. కానీ పక్షులు, జంతువులు, మనుషులు అలా కాదు. అవి నిరంతరం చలనంలో ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషులు కదలిక లేని జీవితాన్ని ఊహించను కూడా ఊహించలేరు. అయితే కొన్ని రకాల జబ్బుల వల్ల ఈ కదలికలు కనాకష్టమైపోతాయి. అలా మనుషుల కదలికల్ని బంధించి వేసే జబ్బు కీళ్లవాతం. ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు మలి వయసు దాటాక వస్తాయనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే వస్తున్నాయి. వేళాపాళా లేని తిండి, సమతులాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేని జీవితం, విపరీతమైన ఒత్తిళ్లు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు, కొన్ని మానసిక జబ్బులు, ఇవన్నీ కలగలిసి చాలా మందిలో కీళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతుంటాయి. కీళ్ల నొప్పులకు స్టెరాయిడ్స్ లాంటి మందుల వాడకం కంటే సంప్రదాయ వైద్య విధానాలను ప్రయత్నించవచ్చు. మనోబలానికి మించిన వైద్యం లేదంటారు మన పూర్వీకులు. కీళ్లవాతాన్ని ఎలాగైనా సరే తగ్గించుకోవాలనే గట్టి పట్టుదల ఉంటేనే కీళ్లవాతం తగ్గడం అనేది మొదలవుతుంది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా లాంటి విధానాలతో కూడా కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ కీళ్ల నొప్పులకు రకరకాల సంప్రదాయ వైద్య విధానాల్ని అందిస్తోంది. కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవడానికి మడ్ థెరపీ అనే ప్రకృతి వైద్యం బాగా పనిచేస్తుంది. శ్రేష్టమైన ఒండ్రు మట్టితో తయారు చేసిన బురదను మొత్తం శరీరమంతా పట్టించి కాసేపు అలాగే ఉంచి స్నానం చేయడం ద్వారా శరీరం మొత్తం విష రసాయనాల పీడను తొలగించుకుంటుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. ఒళ్లంతా శుభ్రమవుతుంది. ఇక రెండో పద్ధతి సాల్ట్ పోట్లీ. ఉప్పుతో కాపడం పెట్టడం. రాళ్ల ఉప్పును వేయించి శుభ్రమైన తెల్లటి వస్త్రంలో కట్టి ఆ వేడి ఉప్పు మూటను నొప్పులున్న చోట పెట్టి మర్దన చేయడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాలు విశ్రాంతి పొందుతాయి. రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. మనిషి తనను తాను మరింత ఉత్సాహంగా నడుపుకోవడానికి అడ్డుగా ఉన్నవి కీళ్ల నొప్పులే. ఆ అడ్డు తొలగించుకోవాలంటే మరింత చురుగ్గా ఉండడానికి ప్రయత్నించడమే పరిష్కారం. మందుల మీద ఆధారపడకుండా నొప్పుల్ని అదుపులో పెట్టుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. మంచి ఆహార నియమాలు, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిళ్లకు దూరంగా ఉండడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం వల్ల కీళ్ల నొప్పులు దరిచేరవు. ఇలాంటి పరిష్కారాలను అందించడానికి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ మీకు అందుబాటులో ఉంది. ఇంట్లో
ఇంట్లో కోడలో కూతురో నెల తప్పిందని తెలియగానే ఇక ఆ అమ్మాయిని మంచం దిగనివ్వరు. కాలు కింద పెట్టనివ్వకుండా వేళ్లకన్నీ అమర్చి పెడుతూ అపురూపంగా చూసుకుంటారు. గర్భిణీగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే భావన మన దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి గర్భంతో ఉన్నప్పుడు శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవడం తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ దశలో శారీరక శ్రమ చేసిన వారికి కాన్పు కూడా చాలా తేలిగ్గా అవుతుందని చెప్తారు డాక్టర్లు. గర్భంతో ఉన్నప్పుడు శారీరక శ్రమ ఆవశ్యకత గురించి, కాన్పు తేలిగ్గా కావడం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో విశ్రాంతి, శారీరక శ్రమ, వీటిలో ఏది మంచిది? గర్భిణీగా ఉన్నప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకోవటం అనేది అసలు కరెక్ట్ కాదు. అంటే కొన్ని హై రిస్క్ సిచ్యువేషన్స్, అంటే కొన్ని ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ల, స్పెషలిస్టుల సలహా మేరకు పూర్తి విశ్రాంతి అవసరం అయినప్పుడు ఆ సలహాని పాటించాలి. బట్ నార్మల్ సిచ్యువేషన్లో, అంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఏమీ లేనప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవటం, పూర్తి విశ్రాంతి తీసుకోవటం అనేది ప్రెగ్నెన్సీకి యాక్చువల్గా అంత మంచిది కూడా కాదు. ఏంటంటే ఇప్పుడు తేలికపాటి పని చేసుకోవటం వల్ల ఇంట్లో పని కానీ, వంట పని కానీ, డ్రైవింగ్ చేసుకోవచ్చు, తర్వాత బయటకు షాపింగ్కి వెళ్ళటం కానీ, లేదంటే పిల్లల్ని స్కూల్స్కి డ్రాప్ చేయటం కానీ, లేకపోతే వర్క్లో పని, ఇవన్నీ కూడాను నార్మల్గా ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఎలా చేసుకుంటామో ప్రెగ్నెంట్ అప్పుడు కూడా అలాగే చేసుకుంటే ఫిజికల్ హెల్త్, అంటే శారీరకంగా కానీ మానసికంగా కూడాను చాలా బాగుంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కమలలప్పుడు కానీ, ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు శిశువులు లోపల కడుపులో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్, మావి గర్భసంచిలో మావి కొంచెం కిందకు ఉన్నప్పుడు కానీ, గర్భసంచి ద్వారం లూజ్గా ఉన్నప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో బెడ్ రెస్ట్ తీసుకోమని అడ్వైస్ చేస్తాము. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తగినంత శారీరక శ్రమతో గర్భిణీలకు వనగూరే లాభాలేంటి? గర్భిణీ స్త్రీలు యాక్టివ్గా ఉండటం వల్ల, వాళ్ళ పనులు అన్నీ వాళ్ళు చేసుకోవటం వల్ల రక్త ప్రసారం చాలా బాగా జరుగుతుంది. గర్భస్థ శిశువుకి చక్కటి గ్రోత్ కానీ, వేరే ప్రాబ్లమ్స్ కానీ తక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. ఇకపోతే మనం యాక్టివ్గా ఉండటం వల్ల డెఫినెట్గా వెయిట్ గెయిన్, అంటే బరువు పెరగటం కూడా తక్కువగా ఉంటుంది. ఆ బరువు పెరగటం అనేది తక్కువగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ గర్భిణీ స్త్రీలకి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బేబీ పుట్టేది 3 కిలోలు, తర్వాత మావి వెయిట్ కానీ, ఉమ్మనీరు వెయిట్ కానీ చూసుకుంటే, తర్వాత రక్తంలో అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ వాల్యూమ్, అంటే ఎక్కువ రక్తం తయారవుతుందన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఈ అన్ని మార్పులు చూసుకున్న ఈ 20 కిలోలు ప్రెగ్నెన్సీలో పెరగటం అనేది చాలా చాలా తప్పు. దానివల్ల అన్ని నష్టాలే. బీపీ అంటే రక్తపోటు రావటం కానీ, మధుమేహం, డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో రావటం కానీ, తర్వాత రక్తం గడ్డకట్టే, ప్రెగ్నెన్సీలోనే రక్తం గడ్డకట్టే గుణం ఉంటుందన్నమాట. ఇంకా ఇలా ఈ రకంగా బరువు అది పెరిగి ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోతే ఇంకా రక్తం గడ్డకట్టే అవకాశాలు అవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ ప్రాణాపాయం కూడా దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. సో అందుకని యాక్టివ్గా ఉండటం అనేది ప్రెగ్నెంట్ విమెన్కి చాలా లాభాలు ఉన్నాయి. గర్భిణీ దశలో శారీరక శ్రమ మూలంగా కాన్పు తేలికగా అవుతుందా? గర్భిణీగా ఉన్నప్పుడు తగినంత శ్రమ పడటం వల్ల నార్మల్ డెలివరీ అనేది, అంటే ఈజీ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే డెలివరీ స్టేజ్ అనేది, అంటే ఆ ప్రసూతి సమయాన్ని మనం 3 స్టేజ్ల కింద మాట్లాడుకుంటాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ రెండు కూడాను తక్కువ టైంలో అవుతాయి అనేది మనకి చాలా మంచి స్టడీస్, అంటే చాలా ఎన్నో వేల మంది డెలివరీ అయ్యే విమెన్ మీద చేసిన స్టడీస్లో ఆ పీరియడ్ అనేది, ఆ టైము షార్ట్ అవుతుంది అనేది మనకి ప్రూఫ్ ఉందన్నమాట. సో తర్వాత ఆ కష్టపడటం వల్ల మనకి కింద, అంటే ఆ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. తగినంత యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ చేయటం వల్ల దాంతో బేబీ కూడా సేఫ్గా, ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా
డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీలు ఎలాంటి పనులు చేయొచ్చు? గర్భిణీ స్త్రీలు ఏ పనులు చేయొచ్చు, ఎంత కష్టపడాలి అనేది మనకి చాలా అపోహలు ఉన్నాయి దాంట్లో. మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు గొంతు కూర్చోకూడదు, వంగకూడదు, పక్కకి తిరిగే పడుకోవాలి. ఇవన్నీ నిజం కాదు. ఏంటంటే మన కామన్ సెన్స్ నార్మల్గా అతిగా స్ట్రెయిన్ అయ్యేటట్టు, అది మెంటల్ స్ట్రెయినే కానీ ఫిజికల్ స్ట్రెయినే కానీ శారీరకమైన స్ట్రెయినే కానీ అతిగా అవ్వకూడదు. కానీ మీ బాడీ మీకు ఎంతవరకు స్ట్రెయిన్ అవనిస్తుందో అంత నార్మల్ యాక్టివిటీ అనేది చాలా మంచిది. స్విమ్మింగ్ చేయొచ్చు, గొంతు కూర్చోవచ్చు, కింద నుంచి పైకి లేచేటప్పుడు చక్కగా ఒక పక్కకి ఒక సపోర్ట్ తీసుకుని లేవటం, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఖరికి స్పోర్ట్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఆడొచ్చు అనేది. ఇవన్నీ ఏంటంటే ఒక జనరల్ రూల్ లాగా చెప్పలేం మనం. ఆ బాడీ తీరును బట్టి, ఆ ప్రెగ్నెన్సీలో ఉన్న గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అంటే ప్రాబ్లమ్స్ని బట్టి దాన్ని అసెస్ చేసుకుని మీ డాక్టర్ సలహాతో, ఏ డౌట్స్ ఉన్నా డాక్టర్ సలహాతో ముందుకెళ్ళాలన్నమాట. గర్భిణీలు విశ్రాంతి తీసుకునే తీరు ఎలా ఉండాలి? విశ్రాంతి అనేది గర్భిణీ స్త్రీలకి చాలా ముఖ్యం. ఎలా అంటే నైట్ టైమ్ గుడ్ స్లీప్, 6 to 8 hours మినిమం ఇంటరప్షన్ లేకుండా నిద్ర అనేది ఇంపార్టెంట్. అది ఇండియాలో మనకి అంత ఇబ్బంది అవ్వదు. మనకి గర్భిణీ స్త్రీలకి ఇంతకుముందు యంగ్ చిల్డ్రన్ ఉన్నా కూడాను మనకి ఇంట్లో పెద్దవాళ్ళ హెల్ప్, హస్బెండ్ హెల్ప్ అదంతా ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది అవ్వదు. ఇకపోతే మధ్యాహ్నం పూట 1 గంట వరకు చిన్న నిద్ర అంటే కొంచెం రిలాక్స్ అవ్వటము, కాసేపు డీప్ స్లీప్ కాకపోయినా కాసేపు విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. ఇంకా మిగతా డైలీ రొటీన్ అనేది ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఎలా చేస్తారో దానికే స్టిక్ అవ్వచ్చు, ఏం మార్పులు అవసరం లేదు. ఇక బ్యాలెన్స్డ్ డైట్ అనేది అంటే న్యూట్రిషన్ అంతా కరెక్ట్గా ఉన్న డైట్, బయట ఫుడ్స్ తీసుకోపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. గర్భంతో ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం ఏమంత మంచిది కాదు. అలా అని కఠినమైన శారీరక శ్రమ కూడా చేయకూడదు. దైనందిన పనులతో పాటు చాలినంత శారీరక శ్రమను కల్పించుకోవడం వల్ల కాన్పు తేలిగ్గా అవడంతో పాటు ఇతరత్ర ప్రయోజనాలు చాలానే ఉంటాయి. చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మం పొడిబారకుండా, పగుళ్ళు రాకుండా ఉండేందుకు రాత్రిపూట పడుకునే ముందు ఒంటికి వెన్నపూస లేదా వ్యాజ్లైన్ పట్టించండి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా, పగుళ్ళు రాకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.